మర్చిపోయిన అవతారం. అదొక పురాతన కాలం. భూమి మీద ధర్మం నశించిపోయింది. దేవతలు స్వర్గలోకంలో కలవరపడ్డారు. విష్ణుమూర్తి ధ్యానంలో లీనమై ఉన్నారు, కాని ఈసారి ఆయన అవతరించలేరు. కల్కి రావాల్సిన సమయం ఇంకా రాలేదు. అప్పుడే బ్రహ్మ ఓ రహస్యాన్ని బయల్పరచాడు. మనం ఎప్పుడో మరచిపోయిన ఒక అవతారం ఉంది. వారణిక్. వారణిక్ కేవలం రక్షకుడు కాదు, అల్లకల్లోలానికి కారణమైన శక్తి. చాలా శక్తివంతుడిగా జన్మించి తానే తన జ్ఞాపక శక్తిని కోల్పోయాడు. ఇప్పుడు దేవతలకు మరో మార్గం లేదు. లక్ష్మీదేవి భూమికి దిగివచ్చి వారణిక్ను కనుగొంది. ఒక సాధారణ చిత్రకారుడిగా వారణసిలో జీవిస్తున్న వారణిక్ను. ఆమె అతనికి ఒక దివ్య దర్పణం ఇచ్చింది. జ్ఞాపకం తెచ్చుకో అంది. దర్పణం తాకగానే ఆకాశం చీలిపోయింది. నదులు తిరగబడ్డాయి. దేవాలయ ఘంటలు మోగాయి. అతని కళ్లలో స్వర్ణ జ్యోతి మెరిసింది. అతను పలికిన ఒక్క మాట, ఓ మై గాడ్! ఆ క్షణంలో మర్చిపోయిన అవతారం మళ్లీ మేల్కొంది, సమతుల్యతను తిరిగి రాయటానికి.